ఫ్రెండ్స్ మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకునే ముందు మీరు జస్ట్ గూగుల్లో సౌదీ పాకిస్తాన్ అని సర్చ్ చేయండి. మీకు చాలా ఇంపార్టెంట్ డేటా వస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదేం ఫైనాన్షియల్ టాపిక్ కాదు, బట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే కమింగ్ టైమ్స్ లో ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా ఇప్పుడు సౌదీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ రోజు మనం మాట్లాడుకోవడం కంటే ఈ రోజు నుంచే ఇంకొక కంట్రీ రిలేటెడ్ గా కూడా పాకిస్తాన్ కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఏదైనా ఇష్యూ అవుతున్నప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇష్యూవే కాకుండా మూడో కంట్రీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి జరిగే ఇష్యూస్ కి మార్కెట్ ఇంకొంచెం సీరియస్ గా తీసుకుంటుంది. కాబట్టి ఈ పాయింట్ ని ఫస్ట్ నుంచి మనం మైండ్ లో ఉంచుకోవాలి. సౌదీ పాకిస్తాన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక పాక్ట్ కి డిఫెన్స్ పాక్ట్ కి అయితే వచ్చారు, ఒప్పందం. లైక్ నాటో ఎలా ఉంటుంది, నాటో ఈ యుఎస్ వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ అన్ని కలిసి ఒకలా ఉంటారు. నాటో ఒక రూల్ ప్రకారం ఏంటంటే ఒక్క కంట్రీ మీద ఏదైనా పడ్డా, ఒక రాయి వచ్చి పడ్డా సరే అది అన్నిటి మీద పడ్డట్టు అనమాట. అలానే ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎవరైనా అటాక్ చేసినా ఆర్ సౌదీ మీద ఎవరైనా అటాక్ చేసినా ఇంకొక దేశాన్ని కూడా అటాక్ చేసినట్టే. కాబట్టి ఆ ఇరు దేశాలు కలిసి ఆ దేశాన్ని డిఫెన్స్ పరంగా ఎదుర్కొనే ప్రయత్నం అయితే చేస్తాయి. మరి ఎందుకు సౌదీ పాకిస్తాన్ సైడ్ కి ఫర్ ద ఫస్ట్ టైం ఈ ప్యాక్ట్ లోకి వెళ్ళింది రీసెంట్ టైమ్స్ లో అనేది తెలియట్లేదు. అండ్ దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా అఫీషియల్ గా రెస్పాండ్ అయ్యారు. ఎస్, మేము చూస్తున్నాం సౌదీ పాకిస్తాన్ రిలేటెడ్ గా జరుగుతున్న స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ ని, దీని గురించి ఫర్దర్ గా చూస్తున్నాం. రణధీర్ జైస్వాల్ గారు క్లియర్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. మాకు సౌదీకి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా ఉంది సౌదీతో. సో సౌదీ దీన్ని కూడా మైండ్ లో పెట్టుకుంటుందనే మేము అనుకుంటున్నాం. సెన్సిటివిటీస్ అన్నిటిని మైండ్ లో పెట్టుకొని ఈ డిఫెన్స్ డీల్ ని ముందుకు తీసుకువెళ్తున్నాను అనుకుంటున్నాం అని చెప్తున్నారు. బట్ ఏది ఎలా ఉన్నా నెక్స్ట్ ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే ఇది ఇంకొంత సీరియస్ థింగ్ అయ్యే అవకాశం ఉంది. అంతకు ముందు ఒక పాకిస్తాన్ ఒకటే మన ఇష్యూస్ లో ఉండేది, ఉంటే టైం వస్తే చైనా వచ్చేది. బట్ ఇప్పుడు సౌదీ కూడా నేను పాకిస్తాన్ లో ఉన్నానని ఎలా, పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తానని ఎలా చెప్తూ ఉండడం, డిఫెన్స్ రిలేటెడ్ గా ఇండియా మోర్ స్పెండింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో డిఫెన్స్ స్పేస్ ఇంకొంత ఎక్కువ ఫోకస్ లో ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ వ్యూ మాట్లాడుకుంటున్నాం, ఇండియా ప్రాస్పెక్ట్ మాట్లాడుకుంటున్నాం. రేపు ఏదైనా ఇష్యూ అయినప్పుడు మార్కెట్ రియాక్ట్ అయ్యే ఆ ఇంటెన్సిటీ కూడా గతంలో దానికంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని కూడా మెంటలీ మనమంతా ప్రిపేర్డ్ గా ఉండాలని ఈ డేటాని స్టార్టింగ్ లో యాడ్ చేస్తున్నాను. హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని. ఇవాల్టి వీడియోని ఆన్ లైటర్ నోట్ స్టార్ట్ చేద్దాం. ట్రంప్ ఏం చెప్తున్నారు, తనకైనా అర్థమైందా? ఏమంటున్నారు? ఇండియా నాకు చాలా క్లోజ్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా నాకు చాలా క్లోజ్. ఇన్ఫాక్ట్ తన బర్త్డే అయితే నేను విష్ చేశాను కూడా, ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పాను కూడా. మాకు చాలా బ్యూటిఫుల్ రిలేషన్ ఉంది. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా మా రిలేటెడ్ గా చాలా మంచి పోస్టే చేశారు సోషల్ మీడియాలో. ఇవంతా సరే అయినా సరే నేను వాళ్ళ మీద శాంక్షన్ వేశాను, అయినా సరే నేను వాళ్ళ మీద టారిఫ్లను ట్యాక్స్లు వేస్తున్నాను, ఇలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అదే యూరోపియన్ కంట్రీస్ తో రష్యన్ ఆయిల్ ఎవరెవరైతే కొంటున్నారో వాళ్ళ మీద శాంక్షన్స్ ని వేయండి, టారిఫ్లను వేయండి అని ట్రంప్ చెప్తున్నారా? ఇప్పుడు అదే ట్రంప్ ఏమంటున్నారంటే యూకే ప్రైమ్ మినిస్టర్ రష్యన్ ఆయిల్ కొనడాన్ని ఆపుతానని చెప్పారు, అలాగే శాంక్షన్స్ ని కూడా వేస్తానని చెప్పారు అంటున్నారు. ఎవరి మీద శాంక్షన్స్ వేస్తారో చెప్పలేదు, కానీ ట్రంప్ చెప్తున్న మాటల్ని యూకే ప్రైమ్ మినిస్టర్ వింటున్నట్లు ఇండియా టుడే లో అని కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా పబ్లిష్ అవుతుంది. అండ్ యూఎస్ కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కానీ, అండ్ ఫిలిప్ ఫెడ్ సర్వే డేటా, అండ్ జపాన్ కి సంబంధించిన వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్, అండ్ ఇండియన్ మార్కెట్స్ కి సంబంధించిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ డేటా అప్డేట్స్, వీటన్నిటిని మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. బట్ వాటన్నిటికంటే ముందు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్ ఉందా, ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు హ్యూరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఈ లేటెస్ట్ రిపోర్ట్, ఇండియాలో కోటీశ్వర్ల సంఖ్య ఎలా మారింది, ఏ సిటీస్ లో ఎలా ఉంది, అసలు ఎలా మారింది రీసెంట్ ఇయర్స్ లో అన్నది ఇది ఒక్కసారి మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకుందాం. అంటే ఇండియాలో ట్రెండ్, వెల్త్ ట్రెండ్ ఎలా మారుతుంది అనేది మనకు అర్థం అవుతుంది. ఈవెన్ ఇది కూడా డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో చాలా థింగ్స్ పరంగా అంటే ఈ డేటా చూపించకూడదు, ఇలా ఉండాలి, ఇలా చార్ట్ ని కూడా 6 months డేటాని కూడా మెన్షన్ చేయకూడదు, ఇలా చాలా థింగ్స్ మాకు అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో 3 months డేటా కాదు, ఈవెన్ 6 months డేటాని చూపించడంలో కూడా ఇష్యూ ఉంటుందనేలా మాకు అప్డేట్స్ వస్తుండడం. ఎంతవరకు మనకి సెబీ రూల్స్ అయితే ఉంటుంటాయో ఆ లిమిట్స్ కి లోబడే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. బట్ మా సైడ్ నుంచి బెస్ట్ కంటెంట్ మీకు ఇవ్వడానికి, బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టడానికి మాకు ఏవైతే లిమిట్స్ ఉంటాయో ఆ లిమిట్స్ లో మేము వర్క్ చేస్తాం. అందులో మా బెస్ట్ ఇవ్వడానికి అయితే డెఫినెట్లీ మేము 200% మా ఎఫర్ట్స్ పెడతామని అయితే స్ట్రాంగ్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ హ్యూరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఒక డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ప్రపంచంలో కాదు, స్పెషల్లీ ఇండియా గురించే చెప్తున్నారు. ఇండియాలో మిలీనియర్స్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. బట్ వీళ్ళ దృష్టిలో 10 లక్షలు రూపీస్ లో కాదు, డాలర్స్ లో ఉండాలి. సో 10 lakhs మల్టిప్లైడ్ బై ఒక 88 రూపీస్ వేసుకుందామా $1. సో ఆల్మోస్ట్ ఏ మనిషి దగ్గర అయితే 8,80,80,00,000 ఉందని వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళు కుబేర్లు ఆర్ మిలీనియర్స్ ఇండియాలో అని పిలుస్తూ ఏ సిటీస్ లో ఎంతెంత మంది ఉన్నారనేది ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలు ఏవే ఉన్నాయి, హైదరాబాద్ 8వ పొజిషన్ లో ఉంది, విశాఖపట్నం 14th ప్లేస్ లో ఉంది. Tier 1 సిటీసే కాదు, ఇక్కడ Tier 2 సిటీస్ కూడా, అంటే మరి భారీ పట్టణాలే కాకుండా ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న సిటీస్ కూడా మనకి ఇక్కడ చాలానే కనిపిస్తాయి. ఆల్మోస్ట్ 10కి పైగా కనిపిస్తాయి. Tier 1 సిటీస్ కేవలం 3 or 4 ఉన్నాయి దీంట్లో. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఈ డేటా పాయింట్స్ పరంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముంబైలో 1,42,000 మంది దగ్గరగా కోటీశ్వర్లు ఉన్నారు, ఢిల్లీలో 68,000 మంది దగ్గరగా కోటీశ్వర్లు ఉన్నారు, అలా
ఎక్కువ మంది కోటీశ్వర్లు ఉన్నారు, ఇండియా బాగా గ్రో అవుతుంది, ఇండియా బాగా అభివృద్ధి చెందుతుంది అని మనం అనుకుంటాం కదా. కానీ వీళ్ళందరూ కలిపిన చాలా చాలా చిన్న పోర్షనే మొత్తం ఇండియన్ పాపులేషన్ లో చూస్తే మనకు వస్తుంది. మోస్ట్లీ ఇండియాలో ఉంటున్న టాప్ వెల్త్ అంట లెస్ దాన్ 1% దగ్గరే ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2025 నాటికి 8,71,000 మంది కోటీశ్వర్లు అంటే $1 మిలియన్ ఉన్న వాళ్ళు 8.8 crore ఉన్న వాళ్ళు ఉంటున్నారు కదా. 2021లో అది 4,50,000. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 90% ఇంక్రీజ్ అయింది లాస్ట్ 4 years లో అని చెప్తున్నారు. స్పెషల్లీ ఈసారి Tier 2 సిటీస్ లో ఎక్కువగా మిలీనియర్స్ వస్తున్నారని, టాప్ సిటీస్ నుంచే కాదు Tier 2 సిటీస్ నుంచి కూడా, చిన్న చిన్న సిటీస్ నుంచి కూడా బిజినెస్లు చేస్తూ గ్రో అవుతూ మంచిగా సంపాదించుకుంటున్నారని ఇలా చెప్తూ ఉండడం. ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఆ జోన్స్ గ్రో అవుతున్నప్పుడు ఏ బిజినెస్ ని మీరు ఎక్కువగా గుర్తుంచుకోవాలి, మైండ్ లో పెట్టుకోవాలనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఒకరికి డబ్బులు ఎక్కువ అవుతున్నప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. ఒకప్పుడు ఇండియాలో ఒక నెంబర్ ఎక్కువ లేదేమో, కానీ ఇప్పుడు ఆ నెంబర్ పెరుగుతుంది. కన్సంప్షన్ స్పేస్ సైడ్, దట్టు ఒక హయ్యర్ టికెట్ కన్సంప్షన్ స్పేస్ సైడ్ ఎక్కువగా ఇండియా మూవ్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ టైమ్స్ లో తీసుకున్న జిఎస్టీ కట్స్ కూడా ఆటో స్పేస్ పక్క అండ్ హై అండ్ 2 వీలర్స్ పక్క కూడా, లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, లైక్ ఏషియన్ మోటార్స్ సంబంధించి కానివ్వండి, ఈవెన్ 4 వీలర్స్ కు సంబంధించి కూడా కన్సంప్షన్ స్పేస్ లో మంచి అవకాశం కమింగ్ టైమ్స్ లో, కమింగ్ ఇయర్స్ లో మంచిగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ డబ్బులు మిగిలితే ఎక్కడ ఖర్చు పెడతారు చెప్పండి? ఇంట్లో ఆడవాళ్ళకి బంగారం కొని ఇవ్వడానికి చూస్తారా? అప్పుడు జ్యువెలరీ కంపెనీస్ మనకి జ్యువెలరీ బిజినెస్ లో ఫోకస్ లోకి వస్తాయి. గుర్తుంచుకోండి, గోల్డ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు వేసే మేకింగ్ చార్జెస్ కూడా ఆ పెరిగిన గోల్డ్ ధర మీదే ఉంటది, పర్సంటేజ్ లెవెల్లోనే ఉంటది. మేకింగ్ చార్జెస్ ఫిక్స్డ్ ఉండవు, పర్సంటేజ్ లెవెల్లో ఉంటాయి. గోల్డ్ ఎంత పెరుగుతుంటే వాళ్ళు వేసే అంత మేకింగ్ చార్జ్ మీద వాళ్ళకి లాభం ఉంటుంది. కన్సంప్షన్ థీమ్ ఇండియాలో స్ట్రాంగ్ గా మూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇండియా మొత్తం గ్రో అవుతుంది, బట్ దీంట్లో ఈ స్పేస్, ఒక చిన్న స్పేస్ ఉంది చూసారా, వాళ్ళ నెంబర్ పెరుగుతూ ఉండడం, సర్టైన్ పాకెట్స్, సర్టైన్ ఏరియాస్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ ఇంకా మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అందులో నేను చెప్తున్న స్పేస్ ఒకటి. ఆటోస్ కానీ 2 వీలర్స్ కానీ, 2 వీలర్స్ లో కూడా కొంచెం లగ్జరీగా ప్రీమియం గా ఉంటున్నవి ఐషర్ మోటార్స్, వాళ్ళకి కొంత మోట్ ఉంటుంది. అండ్ ఈ లగ్జరీ సైడ్ కి వచ్చేసరికి జ్యువెలరీకి వెళ్ళొచ్చు. ట్రెండ్ కానీ, షాపర్ స్టాప్ కానీ, ఇంకొన్ని ఈ కన్స్యూమర్ రిలేటెడ్ గా వాళ్ళ ఎక్కువ డబ్బులు ఉంటే షాపింగ్ చేస్తారు, స్పెండ్ చేస్తారు, హైయర్ టికెట్ సైజ్ ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది అనుకున్న వాటివి. కానీ ఇండియా ఇలా మూవ్ అయ్యే ప్రాసెస్ లో ఆ బిజినెస్ లకి మంచి లాభం ఉండే అవకాశం ఉంటుంది. ఇది నాకు తెలిసినంత వరకు ప్రైమరీ ఏరియా అనమాట. ఇది ఇంకా మీరు స్ట్రెచ్ చేశారనుకోండి, రియల్ ఎస్టేట్ తీసుకోవచ్చు, ఏవియేషన్, ట్రావెల్ తీసుకోవచ్చు, హోటల్, ఈవెన్ హాస్పిటల్స్ పరంగా కూడా ప్రీమియం హాస్పిటల్స్ కి, నార్మల్ హాస్పిటల్స్ కంటే ప్రీమియం హాస్పిటల్స్ కి వెళ్ళి ఖర్చు పెట్టాలనుకోవచ్చు. ఇంకేమేమి ఉంటాయి మోస్ట్లీ? మీకు ఇంకేమైనా ఐడియా వస్తున్నాయా? ఎక్కువగా డబ్బులు చేతిలో ఉంటున్నప్పుడు ఎక్కడ ఖర్చు పెడతారని. సో వీటి రిలేటెడ్ గా ఎక్కువగా మనకి మార్కెట్ లో అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటిల్ని స్టాక్ మార్కెట్ లో ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా టైం దొరికినప్పుడు, మార్కెట్ లో ఎప్పుడైనా బాగా మంచి పతనం వచ్చినప్పుడు వాటి మీద దృష్టి పెట్టడంలో వాల్యూ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది ఎక్కువగా మనకి. అంటే మళ్ళీ మార్కెట్ పెరుగుతుందా పెరగదా అనే దాంట్లో గ్లోబల్ ఫ్యాక్టర్స్ లో కన్సంప్షన్ ఇండియా పరంగా స్ట్రాంగ్ గా ఉంటుందనే డేటా పాయింట్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఈ కన్సంప్షన్ బేస్డ్ గా ఉంటున్నప్పుడు పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి బజ్ లో ఉంటున్న వాటిని మైండ్ లో పెట్టుకోవడం కాకుండా, ఏది పెరుగుతుందని కాకుండా, ఇండియన్ కన్సంప్షన్ స్టోరీలో భాగమైండే అవకాశం ఆ కంపెనీకి ఉందా, ఉంటే అది ఏంటి? రూరల్ గా మాస్ పాపులేషన్ టచ్ చేసే ఐటమ్సే కాకుండా హయ్యర్ టికెట్ సైజ్ ఉంటూ కొంచెం లగ్జరీ స్పేస్ లోకి వెళ్తున్న వాటిల్లో కూడా ఎక్కడైనా స్ట్రాంగ్ మోట్ ఉంది, వాళ్ళ బ్రాండ్ ప్రెజెన్స్ కంతా ఎక్కువ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది కమింగ్ టైమ్స్ లో అనుకుంటే, డెఫినెట్లీ వాటి రిలేటెడ్ గా మార్కెట్ లో ఏదైనా పతనం వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా మనం మైండ్ లో ఉంచుకోవాలి. అలా ఎవర్ గ్రీన్ లీడర్ గా నిలిచిపోయిన టాటాకు సంబంధించిన కంపెనీ టైటాన్, 2 వీలర్స్ లో ఐషర్ మోటార్స్, 4 వీలర్స్ లో చూస్తే మాత్రం మారుతి ఉంటుంది, M&M ఉంటుంది. టాటా మోటార్స్ JLR రిలేటెడ్ గా బిజినెస్ తో స్ట్రగుల్ అవుతుంది గ్లోబల్ గా. సో ఇండియన్ కన్సంప్షన్ స్టోరీని దాన్ని స్ట్రాంగ్ గా తీసుకొని వెళ్లే ఒక స్కోప్ తక్కువ, బట్ స్టిల్ టాటా కార్లకు కూడా చాలా మంచి డిమాండే ఇండియాలో ఉంది. బట్ వాళ్ళకి ఇండియన్ కార్స్ బిజినెస్ కాదు కదా మెయిన్, JLR బిజినెస్ కదా 70-80% ఆఫ్ దర్ బిజినెస్ ని మేక్ చేసేది. కాబట్టి టాటా మోటార్స్ ని కన్సంప్షన్ స్టోరీలో, మనం ఇండియన్ కన్సంప్షన్ స్టోరీలో కీ ప్లేయర్ గా చూడలేవు. హోప్ మీకు ఎంటైర్ థీమ్ రిలేటెడ్ ఒక బ్రీఫ్ ఐడియా వచ్చిందని. ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ కి వెళ్దాం. ఇది బిగినింగ్ లో పెడితే మీరు ఖచ్చితంగా చూస్తారని స్టార్టింగ్ లో పెడుతున్నాను. చాలా ఇంపార్టెంట్ డేటా. ఈవెన్ ఈ రిపోర్ట్ రిలేటెడ్ గా ఉంటున్న ఆర్టికల్స్ ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీ ఫ్రీ టైం ఉంటే చూడండి. అండ్ ఇవాళ మార్కెట్ కొంత పడినట్లే ఉంటుంది, బట్ రీసెంట్ టైమ్స్ లో ఫ్రమ్ ఆగస్ట్ 29th నుంచి కూడా మార్కెట్ ఒక 1000 పాయింట్ల దగ్గరగా పెరిగింది. అక్కడి నుంచి రఫ్ గా ఒక 100 పాయింట్లు పడినట్టు. కానీ ఇవాళ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ పెద్ద పడలేదు కదా. స్మాల్ క్యాప్స్ ఇన్ఫాక్ట్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి ఇండెక్స్ లెవెల్లో. సో పోర్ట్ఫోలియో లెవెల్లో పెద్ద హర్ట్ అయితే అయ్యిండదని నేను అనుకుంటున్నాను. అండ్ గ్లోబల్ గా చాలా ఇంట్రెస్టింగ్ డేటా, యూఎస్ కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా వచ్చింది. చాలా షార్ప్ గా ఫాల్ అయింది, విచ్ ఇస్ 4 years హై. అంటే చాలా తక్కువ వచ్చింది అనమాట. జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గింది కాబట్టి యూఎస్ లో జాబ్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంటున్నట్టే. ఫెడ్ వడ్డీ రేట్ కట్ తర్వాత వచ్చింది కాబట్టి మంచిదే. ముందే వచ్చుంటే ఆ చిన్న పాజిటివ్ కామెంటరీ కూడా ఉండేది కాదేమో. జాబ్ మార్కెట్ బానే ఉంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేలా మాట్లాడే వాళ్ళేమో, అది మార్కెట్ కి మంచిదే కాదు. అండ్ అలాగే ఫిలీ ఫెడ్ సర్వే రిపోర్ట్ కూడా 23.2 కి రైజ్ అయింది. యూఎస్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, విచ్ ఇస్ గుడ్. సో యూఎస్ కి సంబంధించి డేటా పాయింట్స్ అన్ని బానే ఉన్నాయి. ఆ రీజన్స్ తోనే కావచ్చు అమెరికన్ మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హై కొడుతూ ఉన్నాయి. కొత్త ఆల్
ఆల్ టైమ్ హైస్. నాస్డాక్, S&P 500 అవన్నీ కూడా స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి. చెప్పాను కదా నిన్నటి వీడియోలో, ఎన్విడియా వాళ్ళు $5 బిలియన్ దగ్గరగా ఇంటెల్ ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పారా. ఇంటెల్ స్టాక్ నిన్న మనం చూస్తున్నప్పుడు 30% దగ్గరగా పెరుగునింది, బట్ ఫైనల్లీ ఒక 23% దగ్గరగా సెటిల్ అయింది. ఎన్విడియా వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇంకా ఏం జరుగుతుంది, ఇంటెల్ ఈ ఎన్విడియా కలిసి AI రిలేటెడ్ గా ఎలాంటి బిజినెస్ చేస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో అక్కడ ఫర్దర్ గా స్టాక్స్ పెరుగుతుండడం, మళ్ళీ అక్కడ యూఎస్ మార్కెట్స్ అయితే కొత్త ఆల్ టైమ్ హైస్ అయితే కొడుతున్నాయి. కానీ ఇండియన్ మార్కెట్స్ పరంగా ఈవెన్ దో ట్రంప్ రిలేటెడ్ గా మనకి అంత అన్సర్టనిటీ కనిపించకపోతున్నా FIS ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ అయితే మార్కెట్స్ లో కనిపించట్లేదు. వాళ్ళు పెద్దగా సెల్లింగ్ కూడా చేయలేదులేండి. నిన్న 367 crore దగ్గరగా బై సైడే ఉన్నారు. సో అటు పాజిటివ్ గా లేరు, అటు నెగిటివ్ గా లేరు. ఇన్ఫాక్ట్ నెగిటివ్ గా లేకపోవడం, న్యూట్రల్ గా ఉండడం కూడా ఒక మంచి విషయమే. అండ్ షార్ట్స్ కూడా పెద్దగా ఏం కవర్ అవ్వలేదు. 1,90,000 దగ్గర నుంచి 1,44,000 వరకు వచ్చాయి. ఈ లోపు 900 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ పెరిగినట్టు ప్రెసెంట్ 86% దగ్గరగా నెట్ షార్ట్స్ ని ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్స్ లో హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మన మార్కెట్స్ లో ఇవాళ ఆదాని స్టాక్స్ మంచిగా హల్చల్ చేశాయి కదా. ఆదాని వాళ్ళకి సెబీ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారనమాట, హిండెన్బర్గ్ కేసులో మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయిలేండి, అది మనం మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. కాబట్టి ఆదాని స్టాక్స్ ఇవాళ మనకు బజ్ అయితే కనిపించింది. ఓవరాల్ మార్కెట్ పరంగా ఎప్పటి నుంచో ప్లే అవ్వాల్సిన థింగ్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ తో మార్కెట్ చాలా ఎక్కువ మూవ్ అవ్వాల్సింది కాస్త గ్లోబల్ అన్సర్టనిటీతో అండ్ మన ఇండియన్ మార్కెట్ లో ఉంటున్న స్ట్రాంగ్ నెంబర్స్ లేకపోతుండడం, మిస్ అవుతూ ఉండడం, స్టాక్ మార్కెట్స్ అంత స్ట్రాంగ్ అయితే రియాక్ట్ అవ్వలేదు. నెగిటివ్ థింగ్స్ అన్ని మోస్ట్లీ ఫ్యాక్టర్ అయినట్లే కనిపిస్తున్నాయి, అన్లెస్ ట్రంప్ ఏదైనా సడన్ సర్ప్రైజ్, నెగిటివ్ సర్ప్రైజ్ ఏదైనా ఇస్తే తప్పించి. బికాస్ అక్కడ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఎండ్ అవ్వని ప్రతి రోజు కూడా ఏం చేయాలన్న దాంట్లో ఇండియా గుర్తుంచే అవకాశం కమింగ్ టైమ్స్ లో కూడా ఉంటుంది. కాబట్టి అండ్ దీని రిలేటెడ్ గా యూరోపియన్ యూనియన్ వాళ్ళకి చాలా మంచి క్లారిటీ ఉంది. యూరోపియన్ యూనియన్ ఫారెన్ పాలసీ చీఫ్ కలాస్ చేస్తున్న స్టేట్మెంట్స్ ని మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్లే చేస్తాను. ఏమంటున్నారంటే ఇండియాని రష్యాని డీకపుల్ చేయడం, విడదీయడం ఇల్యూజన్ లాంటిది, అది జరగదు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్న హిస్టరీ వాళ్ళ బాండ్ ఇలా ఉండడానికి కారణం. కాబట్టి మాకేం ఇల్యూజన్స్ లేవు, వాళ్ళు విడిపోతారని మేము అనుకోవట్లేదని ఇలా క్లియర్ స్టేట్మెంట్స్ చెప్తున్నారు. యూరోపియన్ యూనియన్ కి ఎలాంటి క్లారిటీ ఉందో యుఎస్ కి అలాంటి క్లారిటీ ఉంటుంది. మరి అంత క్లారిటీ ఉన్నప్పుడు ఇండియా మీద ఎందుకు టారిఫ్ వేయడం, రష్యా నుంచి ఆయిల్ కొనడం ఇండియా ఆపదని తెలిసి కూడా ఎందుకు టారిఫ్ వేయడం? దీని రిలేటెడ్ గా టాప్ పొలిటికల్ సైంటిస్ట్ గత కొద్ది గంటల క్రితం చేసిన స్టేట్మెంట్స్ ని మీరు గమనిస్తే, ఇండియా పాకిస్తాన్ వార్ ని ఆపింది నేనే, నాకు శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి కావాలి అని గ్లోబల్ గా ట్రంప్ ప్రచారం చేసుకుంటున్న టైంలో తనకి ఈ వార్ ఆగడానికి సంబంధం లేదని మోడీ ట్రంప్ ఎంబార్స్ అయ్యేలా స్టేట్మెంట్స్ చేశారు. కాబట్టి నా పవర్ ఇదని ప్రూవ్ చేయడానికి ట్రంప్ ఇలా చేస్తున్నారని, మోడీ ఆ ఒక్క టైంలో కామ్ గా ఉండింటే ఇంత ఇష్యూ ఉండేది కాదనేలా తన స్టేట్మెంట్స్ ప్రకారం కనిపిస్తుంది. ది టైమ్స్ ఆఫ్ ఇండియా, మింట్, హిందుస్థాన్ టైమ్స్ అండ్ ఇండియాలో ఉంటున్న చాలా ప్లాట్ఫామ్స్ లో కూడా ఇది ఇవాళ పబ్లిష్ అయింది. సో కాబట్టి ఇష్యూ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కాదు, జస్ట్ మోడీ చేశారు ఆ స్టేట్మెంట్స్. కాబట్టి నా పవర్ ఇదని చెప్పాలనుకున్న దాని మీదే కానీ టారిఫ్లు పడుంటే మాత్రం త్వరగా క్లియర్ అయిపోయే అవకాశమే ఎక్కువ. లేదు రియల్ గానే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకే ట్రంప్ వేస్తుంటే మాత్రం మనం ఎలానూ ఆపలేం దాన్ని. రష్యాకి ఇలాంటి టైంలో హెల్ప్ చేయకుండా ఖచ్చితంగా ఇండియా బ్యాక్ స్టెప్ అయితే వేయదు. కాబట్టి అప్పుడే ప్రాబ్లం ఇంకెలా సాల్వ్ అవుతుందన్న క్వశ్చన్ మార్క్స్, ఇండియా యుఎస్ రిలేషన్స్ ఎలా బెటర్ అవుతాయనే క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతాయి. అదొకటే నెగిటివ్ సర్ప్రైజ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా మార్కెట్ కి ఫేవరబుల్ గానే ఉన్నాయి. కమింగ్ టైమ్స్ లో మన కంపెనీస్ పోస్ట్ చేసే నెంబర్స్ మేబీ ఈ మొమెంటమ్ ని, ఈ మార్కెట్ ఒక అప్ సైడ్ మొమెంటమ్ ని ట్రిగ్గర్ చేసే స్కోప్ ఉంటే దెన్ ఆ మొమెంటమ్ లో పార్టిసిపేట్ చేద్దాం. FIS తిరిగి ఇండియన్ మార్కెట్స్ లో పెట్టే డబ్బులు మార్కెట్స్ ని కొత్త హైస్ కి అయితే తీసుకువెళ్తాయి. ఇది పాజిటివ్ వ్యూ లో చూసినప్పుడు. లేదు ఈ లోపు ట్రంప్ ఏదైనా నెగిటివ్ అన్సర్టనిటీ క్రియేట్ చేస్తే షార్ట్ టర్మ్ లో మార్కెట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. బట్ పాజిటివ్స్ నెగిటివ్స్ చూసినప్పుడు ఇండియన్ మార్కెట్స్ కి పాజిటివ్స్ మనకి ఎక్కువ కనిపిస్తాయి. అందులో ఇప్పుడు కొత్తగా యాడ్ చేయాల్సిన ఇంకొక పాజిటివ్ కూడా ఏంటంటే ఇండియాకి సంబంధించిన సోవరింగ్ రేటింగ్ ని BBB+ స్టేబుల్ కి అప్గ్రేడ్ చేశారు. ఎవరు అప్గ్రేడ్ చేశారు? రేటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు, జపాన్ కి సంబంధించిన వాళ్ళు. ఇది థర్డ్ అప్గ్రేడ్ అనమాట. ఇక్కడ నుంచి మీరు కొంత బ్యాక్ వెళ్తే మే 2025 లో మార్నింగ్ స్టార్ DBRS వాళ్ళు BBB లో నుంచి BBB కి అప్గ్రేడ్ చేశారు. S&P వాళ్ళు BBB- నుంచి BBB కి ఆగస్టు 2025 లో అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు BBB+ కి అప్గ్రేడ్ చేస్తున్నారు. లాస్ట్ 5 months లో 3 క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్స్ మనకి ఇండియా పరంగా దొరుకుతుండడం ఇండియా రిలేటెడ్ గా ఎకానమీ పరంగా గ్లోబల్ ట్రస్ట్ ని ఇంకా పెంచుతుంది. సో వీటిని కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న డేటా. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మార్కెట్ లో పెడదాం అనుకుంటున్నప్పుడు మీకు ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో కనిపించే స్టాక్స్ అన్నిట్లో పెట్టుబడి చేసుకుంటూ మీ జర్నీని, ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొద్దు. మార్కెట్ మంచి లెవెల్స్ లోనే ఉంది కదా. ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు ఒకవేళ నష్టపోయి లాభాల్లోకి వచ్చుంటే, మీరు వేటిలో పెడుతున్నారో మీకే క్లారిటీ లేకపోతుంటే స్టాక్స్ నుంచి బయటకు వచ్చి మ్యూచువల్ ఫండ్స్ లో, ETF లో పెట్టుబడి గురించి ఆలోచించండి. ఎప్పుడు మీరు స్ట్రెస్ అవ్వరు. మార్కెట్ పడుతున్నా పెరుగుతున్నా ఎప్పుడైనా స్టేబుల్ మైండ్ సెట్ తో ఇన్వెస్ట్మెంట్ జర్నీని క్యారీ చేస్తారు. కొత్తగా వచ్చినప్పుడు మీకు ఏం తెలియదు అనుకున్నప్పుడు ఎక్కడో చూసి స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు. మ్యూచువల్ ఫండ్స్, ETF వీటితోనే మీరు స్టార్ట్ చేయాలి. ఇది ఈవెన్ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్టాక్స్ కాదు, ముందు ETFలు, మ్యూచువల్ ఫండ్ తోనే స్టార్ట్ చేయమని వీలైతే వాళ్ళకి చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపించుంటే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫేమస్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా గారు ఉన్నారా? తను iPhone 17 ఎవరు కొంటున్నారో వాళ్ళందరికీ మీరు ఇప్పుడు iPhone 17 కొనకుండా ₹1,00,000 మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే
అదే లక్ష నెక్స్ట్ 6 సంవత్సరాల్లో 2 లక్షలు అవుతుంది. అదే 6 సంవత్సరాల్లో మీరు కొన్న ఐఫోన్ 17 ఒక ధర 15,000కి పడిపోతుంది. మీరే ఆలోచించుకోండి, ఐఫోన్ 17 కొనాలా లేకపోతే ఉన్న ఫోన్ అలా పెట్టుకొని మ్యూచువల్ ఫండ్స్ ని కొనుక్కోవాలా అని స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇది నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది ఇవాళ ఐఫోన్ కొనడానికి వెళ్ళి ఆ క్యూ లైన్ లో నిలబడుకున్న వాళ్ళ మధ్యలో జరిగిన ఫైట్. సో ఒక ఫోన్ కోసం ఇంతలా దట్టు లక్షల్లో పెట్టి కొనే ఫోన్ కోసం ఇంతలా చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఈవెన్ ఇంటర్నెట్ లో దీంతో పాటు ఇంకా చాలా మీమ్స్ ఈ ఐఫోన్ కొనడం అంత రేటు పెట్టి కొనడం రిక్వైర్మెంట్ లేదనేలా కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. మన దగ్గర చాలా ఎక్కువ డబ్బులుండి దాన్ని మన సాటిస్ఫాక్షన్ కోసం ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు ఖర్చు పెట్టుకోవడంలో తప్పేం లేదు. కానీ అప్పు చేసి ఈఎంఐలో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఐఫోన్ ని లక్షలు పెట్టి కొనడంలో మాత్రం చేయకపోవడం మంచిది. రీసెంట్ గా జరిగిన బిగ్ డీల్స్ ని మీకు ఒకసారి స్క్రీన్ ముందు పెడుతున్నాను చూడండి. ఆఫీస్ కంపెనీ ఉంది కదా AWFIS, ఆ కంపెనీ రిలేటెడ్ గా HDFC మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 29 కోట్లు పెట్టి 5 లక్షల దగ్గరగా షేర్లు కొంటున్నట్లయితే కనిపిస్తుంది. ప్రాబబ్లీ ఆ రీజన్ తోనే రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్నట్టుంది. ఈవెన్ కొహాన్స్ రిలేటెడ్ గా వాళ్ళ ప్రమోటర్స్ వాటా నమ్ముతున్నారన్న ఆ వాటాలో కొంత వాటాని HDFC మ్యూచువల్ ఫండ్ వాళ్ళే కొంటున్నారు. ప్రమోటర్స్ అమ్మింది 8.93% వాటా, అందులో 0.97% వాటాని HDFC మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొంటున్నట్టు అండ్ 0.7% వాటాని కొహాన్స్ లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ గా SBI మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొన్నట్టు. అండ్ మిగిలిన ఇంట్రెస్టింగ్ డీల్స్, బ్లాక్ డీల్స్ అండ్ బల్క్ డీల్స్ డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఫ్రెండ్స్, జొమాటోకి సంబంధించిన అంటే ఇప్పుడు మార్కెట్ లో లిస్ట్ అయిన ఎటర్నల్ కి సంబంధించిన టాప్ 200 షేర్ హోల్డర్స్ లో ఈ నేమ్ ని చూడండి. 31st నేమ్ రాధాకిషన్ దమాని గారి పేరు కనిపిస్తుంది. 3,79,00,000 షేర్లని కొంటున్నారు. 0.39% వాటా అంటే పర్సెంటేజ్ టర్మ్స్ లో చూస్తే షేర్ల పరంగా చూస్తే 3,79,00,000. అక్కడతో అయిపోవట్లేదు. 174 ప్లేస్ లో తన వైఫ్ నేమ్ కూడా కనిపిస్తుంది. 96 లక్షల షేర్లు తన పేరు మీద కూడా కొన్నారనమాట. యాక్చువల్లీ జొమాటో వాల్యుయేషన్స్ పరంగా వాల్యూ ఇన్వెస్టర్స్ ని అంత అట్రాక్టివ్ చేసే ఒక కంపెనీ కాదు. కొంత రిస్కీ స్పేస్ లోనే ఉంది. అన్ని బాగుంటే చాలా మంచిగా వెళ్తుంది, కాకపోతే అంతే రిస్క్ ఉంటుంది. ప్లాట్ఫామ్ బేస్డ్ కంపెనీ, కాంపిటీషన్ ని ఫేస్ చేయాల్సిన బిజినెస్ లో ఉంటున్న కంపెనీ. ర్యాపిడో వాళ్ళు వస్తున్నారు ఫుడ్ డెలివరీ స్పేస్ లోకి అండ్ క్విక్ కామర్స్ లోకి. అమెజాన్ వాళ్ళు కూడా అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాలా కొన్ని సిటీస్ లో ట్రయల్స్ చేస్తున్నారు. వీటన్నిటిని జొమాటో ఎలా నావిగేట్ చేస్తుందనే ఒక క్వశ్చన్ మార్క్స్ మార్కెట్ లో ఉంటున్నప్పుడు రాధాకిషన్ దమాని గారు ఒక వాల్యూ ఇన్వెస్టర్ అండ్ కొంచెం ఓపిక్ గా చూసుకొని వెళ్లే వ్యక్తి అనే అతను ఎటర్నల్ లోకి ఇన్వెస్ట్ చేస్తున్నారండం, అది కూడా తన వైఫ్ పేరుతో వెళ్తున్నారండం. కొంత డిస్కషన్ అయితే ఇన్వెస్టర్స్ కమ్యూనిటీలో స్ట్రాంగ్ గా నడుస్తుంది. అండ్ మీకు ఎవరికైనా ఐడియా లేకపోతే రాధాకిషన్ దమాని గారు ఫౌండర్ ఆఫ్ డీమార్ట్. ఇన్ఫాక్ట్ బ్లింకిట్ బిజినెస్ ఉందా, అది డీమార్ట్ కి ఒక కాంపిటీటర్ కూడా. డీమార్ట్ బిజినెస్ ని లాక్కొని కొంచెంగా తిన్నది కూడా బ్లింకిటే. సో టోటల్ గా తన వైఫ్ కలిపి 0.5% దగ్గరగా స్టేక్ ఈ కంపెనీలో హోల్డ్ చేస్తున్నట్టు. ఆల్మోస్ట్ 4,70,00,000 షేర్లు కలిపితే. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అరబిందో ఫార్మా, వీళ్ళకి సంబంధించిన APL హెల్త్ కేర్ యూనిట్ ఉంది కదా, అక్కడ September 18th ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని, దీని కారణంగా 2 వారాల పాటు అక్కడ ఆపరేషన్స్ ని హాల్ట్ చేస్తున్నట్టు. ఇంజురీస్ కానీ క్యాజువాలిటీస్ కానీ ఏం పెద్దగా లేవు. బట్ వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ ఆల్మోస్ట్ 3% ఆఫ్ దేర్ మంత్లీ ప్రొడక్షన్ దీని కారణంగా ఇంపాక్ట్ అవుతుందని అరబిందో ఫార్మా వాళ్ళు అప్డేట్ చేశారు. రైట్స్ వాళ్ళకి 78,65,00,000 విలువ చేసే రేట్ కాంట్రాక్ట్ NTPC వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 2 years పాటు వీళ్ళకి ఆర్డర్ వ్యాలిడిటీ ఉంటుందని అప్డేట్ చేస్తున్నారు. ఇవాళ ఆదాని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు క్లీన్ చిట్ అయితే ఇచ్చారు. హిండెన్బర్గ్ రిలేటెడ్ గా వచ్చిన అన్ని ఆరోపణలు కూడా అవాస్తవాలని, ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా ఏ ఇష్యూ లేదని ఇలా క్లీన్ చిట్ ఇస్తూ ఉండడం స్టాక్స్ ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. కానీ ఆ పాయింట్ లో హిండెన్బర్గ్ వాళ్ళ ఆరోపణలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఎంత పడ్డాయనేది మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఈవెన్ దాని తర్వాత కూడా చాలా ఆదాని స్టాక్స్ రికవర్ అవ్వలేదు. కొన్ని ఆదాని స్టాక్స్ రికవర్ అయ్యాయి. ఆ డేటా కూడా అంటే ఆ లో నుంచి ఎంతెంత % రికవర్ అయ్యన్న డేటా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఆదాని గారి స్టేట్మెంట్ చూడండి. ఇంత ఇన్వెస్టిగేషన్ తర్వాత, ఎగ్జాస్టివ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత సెబీ మేమేంటో దాన్నే చెప్పింది. అంటే మేమేం తప్పు చేయలేదో అదే తప్పు చేయలేదు ఆదాని వాళ్ళనే చెప్పింది. బేస్లెస్ గా హిండెన్బర్గ్ వాళ్ళు మా మీద ఆరోపణలు చేశారని, ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంటిగ్రిటీ ఆదాని గ్రూప్ కుందనేలా ఇప్పుడు సెబీ వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 54,60,00,000 విలువ చేసే న్యూ ఆర్డర్స్ లభించాయని. సోలార్ ప్రాజెక్ట్స్, ట్రాన్స్మిషన్ టవర్స్, ఐసోలేటర్స్, క్రాష్ బ్యారియర్స్, రూఫ్ టాప్ కేబుల్ ట్రేస్ వీటన్నిటి పరంగా ఈ ఆర్డర్స్ లభించినట్టు. మార్చ్ 2026 లోపు ఇది కంప్లీట్ చేస్తారని వీళ్ళు చెప్తున్నారు. గ్రాఫైట్ ఇండియా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు గ్రాఫ్ టెక్ అనే ఒక న్యూయార్క్ కంపెనీ, యుఎస్ కి సంబంధించిన కంపెనీని డిస్కషన్స్ చేసి అందులో 6.82% దగ్గరగా వాటాని అక్విజిషన్ చేస్తున్నట్టు. 168,13,00,000 దగ్గరగా ఓవర్సీస్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ OPI ని ఈ కంపెనీలో చేసినట్టు. ఆ గ్రాఫ్ టెక్ అనేది కూడా లీడింగ్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ మేకర్ అనమాట, ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ రిలేటెడ్ గా. సో ఫర్దర్ గా ఈ బిజినెస్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లు గ్రాఫైట్
బైట్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఫ్లిప్కార్ట్ తో టైఅప్ అయి 350cc ఇంజిన్ బైక్స్ ఉంటాయి కదా వీళ్ళవి, అవి ఆన్లైన్ లో సెల్ చేస్తారంటున్నారు. లైక్ బుల్లెట్ 350, క్లాసిక్ 350, 100 350, గాన్ క్లాసిక్ 350, మిటియోర్ 350 ఇవన్నీ కూడా ఆన్లైన్ లో సేల్ చేస్తారట. సెప్టెంబర్ 22, 2025 నుంచి బెంగళూరు, గురుగ్రామ్, కోల్కతా, లక్నో అండ్ ముంబైలో ఇవి అవైలబుల్ గా ఉంటాయని, ఫ్లెక్సీ పేమెంట్ ఆప్షన్స్ విత్ జిఎస్టీ బెనిఫిట్ లభిస్తూ ఆథరైజ్డ్ సెంటర్స్ నుంచి ఇవి ఆన్లైన్ లోనే సేల్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. బట్ యూజువల్ గా ఒక బైక్ ని కొనాలన్నప్పుడు వెళ్ళి దాన్ని టెస్ట్ డ్రైవ్ చేసి లేకపోతే పట్టుకొని ఫీల్ అయ్యాక కదా కొంటుంటారు. లేదు ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో పెట్టినా సరే ఎక్కువగా బిజినెస్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? నేనైతే ఇది ఫిజికల్ గా వెళ్ళి చూసి కొనే ప్రొడక్ట్ అని అనుకుంటున్నాను. ఆన్లైన్ మేబీ పెద్దగా వెళ్ళదేమో అనుకుంటున్నాను. నెంబర్స్ పరంగా మీ అభిప్రాయాలని చెప్పండి. వివానా పవర్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 265 crore 35 lakhs విలువ చేసే ఆర్డర్ మధ్య గుజరాత్ విజ్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 11 kV హై టెన్షన్ ఓవర్ హెడ్ లైన్స్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ లభించినట్టు 16 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. వీళ్ళ మార్కెట్ క్యాపిటలే 900 కోట్ల దగ్గర ఉంటది. అందులో 30% మార్కెట్ క్యాపిటల్ వాల్యూ చేసే ఆర్డర్ అనమాట, బిగ్ ఆర్డరే. అలాగే రాజేష్ పవర్ వాళ్ళకు కూడా 277 crore 62 lakhs విలువ చేసే ఆర్డర్స్ గుజరాత్ రిలేటెడ్ గా లభించినట్టు అప్డేట్ చేశారు. ఇది కూడా 12 months లో కంప్లీట్ చేస్తారంటున్నారు. అండ్ వారే ఎనర్జీస్ వాళ్ళు 76% వాటాని రేస్ మోసా ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా 53 crore పెట్టి అక్విజిషన్ చేసినట్టు. ఈ రేస్ మోసా అనేది 2018 లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. వాళ్ళు స్మార్ట్ మీటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. దాని ఇప్పుడు వారే ఎనర్జీస్ కొంటున్నట్టు. సో వీళ్ళు డబ్బుల్ని స్లోగా డైవర్సిఫై చేస్తున్నారు ఈ ఎనర్జీ వాల్యూ చైన్ లో. సరే మరి ఉంటాను. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.